హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్ అండ్ వెల్కమ్ టు అవర్ న్యూ సిరీస్. సో మనం ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం ఆన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ విత్ పైథాన్. సో బేసిక్గా డిఎస్సి అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బట్ యూజువల్గా చాలామంది ఈ డిఎస్సి నేర్చుకోవడానికి చాలా భయపడుతూ ఉంటాం కదా, ఎందుకంటే కాన్సెప్ట్స్ అనేవి కష్టంగా ఉంటాయి ఆర్ ఈజీగా అర్థం కావు అని చెప్పి మనం స్కిప్ చేస్తూ ఉంటాం, రైట్? బట్ నో వర్డ్స్, నో వరీస్, ఎందుకంటే ఈ సిరీస్లో నేను మీకు అర్థమయ్యేటట్టు ఈజీగా సింపుల్గా విత్ ఎగ్జాంపుల్స్ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. బట్ మీరు చేయాల్సిందల్లా నాతో పాటు ఈ సిరీస్ని కంటిన్యూ చేయండి. బై ఎండ్ ఆఫ్ ద సిరీస్ మీకు కంప్లీట్గా డిఎస్సి అంటే ఏంటో మీకు మ్యాక్సిమం నాలెడ్జ్ గెయిన్ చేయగలరు. ఓకేనా? బట్ నాతో పాటు ఈ సిరీస్ని కంటిన్యూ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. అసలు డిఎస్సిని మనం ఎందుకు నేర్చుకోవాలి? వాట్ ఆర్ ద కీ రీజన్స్ టు లెర్న్ డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్? ఫస్ట్ వన్, ఇవి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ యూజింగ్ డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్ మనం ఏదైనా కోడ్ని ఆప్టిమైజ్గా రాయొచ్చు. కోడ్ని ఆప్టిమైజ్గా రాస్తే కోడ్ అనేది ఫాస్ట్గా అండ్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది, రైట్? సో ఇట్ విల్ మేక్ యువర్ కోడ్ వర్క్ మోర్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియంట్. అండ్ ఆల్సో ఏదైనా కోడింగ్ ఇంటర్వ్యూస్ని మనం క్రాక్ చేయాలి అనుకుంటే ఈ డిఎస్ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు టాప్ టెక్ కంపెనీస్లో ప్లేస్ అవ్వాలి అనుకుంటే డిఎస్ఏ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకే? అండ్ ఇది చాలా రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ వెబ్ డెవలప్మెంట్ కానీ, గేమింగ్ కానీ, సైంటిఫిక్ కంప్యూటింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటి అన్నిట్లో కూడా మనం ఎక్కువగా డిఎస్ఏని కంపల్సరీగా యూజ్ చేస్తాం. సో డేటా స్ట్రక్చర్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ దీస్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్. అండ్ ఆల్సో ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ లాజికల్ థింకింగ్. ఓకే, అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? ఆల్గరిథం అంటే ఏంటి? వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్? వాట్ ఈస్ ఆల్గరిథం? లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ ఒక మెస్సీ కిచెన్‌ని తీసుకుందాం. కిచెన్‌లో ఏముంటాయి? చాలా చాలా ఐటెమ్స్ ఉంటాయి కదా! సో, మెస్సీ కిచెన్ అంటే మొత్తం ఐటెమ్స్ అన్నీ కూడా ర్యాండమ్‌గా అక్కడక్కడ మొత్తం ప్లేస్ అయ్యున్నాయి. అసలు మొత్తం గజిబిజిగా ఉంది మొత్తం అంతా. ఓకే. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే కిచెన్‌లో నుంచి ఒక ఐటెమ్‌ని మనం పిక్ చేసుకోవాలి. సో, ఇంత మెస్సీ కిచెన్ నుంచి ఒక ఐటెమ్‌ని మనం తీసుకోవాలి అనుకుంటే మొత్తం అన్ని ప్లేసెస్ కూడా మనం చెక్ చేయాలి. అన్ని ర్యాక్స్ కూడా మనం చెక్ చేయాలి. బికాజ్ మనకి కావాల్సిన ఐటెమ్ ఎక్కడుందో మనకి క్లారిటీగా తెలీదు. కాబట్టి మొత్తం కిచెన్ మొత్తం కూడా మనం చెక్ చేయాలి, రైట్? సో, ఇప్పుడు అదే మెస్సీ కిచెన్‌ని మనం ఆర్గనైజ్డ్ కిచెన్‌లాగా చేంజ్ చేసుకుంటే, మొత్తం అన్ని స్పైసెస్ అన్నీ ఒక ర్యాక్‌లో, అన్ని దాల్స్ అన్నీ ఒక ర్యాక్‌లో, అన్ని ఫ్లవర్స్ అన్నీ ఒక ర్యాక్‌లో, వెజిటబుల్స్ ఒక ప్లేస్‌లో, ఫ్రూట్స్ ఒక ప్లేస్‌లో, ఇలా మనం ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటే, ఇప్పుడు ఏదైనా ఐటెమ్ మనం తీసుకోవాలనుకుంటే ఈజీగా, సింపుల్‌గా వెళ్లి మనం ఆ ఐటెమ్‌ని పిక్ చేసుకోవచ్చు. బికాజ్ అన్ని ఐటెమ్స్ కూడా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకున్నాం. మనకి ఏవి ఎక్కడున్నాయో క్లియర్‌గా తెలుసు కాబట్టి, ఈజీగా వెళ్లి మనం ఐటెమ్‌ని పిక్ చేసుకోవచ్చు. సో, ఇలా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకునే దాన్నే మనం డేటా స్ట్రక్చర్ అని అంటాం. క్లియర్? సో, డేటా స్ట్రక్చర్ ఈస్ ఎ వే టు స్టోర్ ఆర్ ఆర్గనైజ్ డేటా. సో, దీంట్లో మనకి చాలా టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. లైక్ యూజింగ్ యారేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూస్, ఇవన్నీ కూడా యూజ్ చేసి మనం డేటాని ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవచ్చు. బేస్డ్ ఆన్ సిట్యుయేషన్, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం ఆ పర్టిక్యులర్ డేటా స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తాం. అదే మనకి ఫ్యూచర్ వీడియోస్‌లో మనం చెప్తూ ఉంటాం. బట్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో అర్థమైంది కదా! ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా. క్లియర్? డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో? సో, ఇప్పుడు ఆల్గరిథం అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ఆల్గరిథం? దీనికోసం మనం ఒక శాండ్‌విచ్‌ని ప్రిపేర్ చేద్దాం. శాండ్‌విచ్ ప్రిపేర్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్‌ని తీసుకోవాలి. దాని మీద ఒక సాస్ లేయర్ వేస్తాం. తర్వాత వెజిటబుల్స్ వేస్తాం. అగైన్ చీజ్ అండ్ అగైన్ ఇంకొక బ్రెడ్ స్లైస్‌తో క్లోజ్ చేస్తాం. సో, ఇలా ఒక్కొక్క స్టెప్‌ని ఫాలో అవుతూ మనం శాండ్‌విచ్‌ని ప్రిపేర్ చేస్తాం, రైట్? సో, సేమ్ లైక్ ఆల్గరిథం ఈస్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ సాల్వింగ్ ఎ ప్రాబ్లమ్ ఆర్ ఎ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్. ఆల్గరిథమ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. లైక్ సెర్చింగ్ ఆల్గరిథమ్స్, సార్టింగ్ ఆల్గరిథమ్స్ ఆర్ గ్రాఫ్ ఆల్గరిథమ్స్, ఇంకా చాలా ఆల్గరిథమ్స్ ఉంటాయి. సో, ఇందాక చెప్పినట్టు బేస్డ్ ఆన్ పర్టిక్యులర్ సిట్యుయేషన్, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం ఆ పర్టిక్యులర్ ఆల్గరిథం అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే. సో, అర్థమైంది కదా ఆల్గరిథం అంటే ఏంటో? సో, ఇప్పుడు ఆల్గరిథం అంటే ఏంటో అర్థమైంది. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో అర్థమైంది. బట్ డేటా స్ట్రక్చర్‌కి, ఆల్గరిథంకి లింక్ ఏంటి? సో, ఇందాక మనం ఒక శాండ్‌విచ్‌ని ప్రిపేర్ చేసాం కదా! సో, శాండ్‌విచ్‌ని మనం ఎక్కడ ప్రిపేర్ చేస్తాం? కిచెన్‌లో. ఇప్పుడు ఈ శాండ్‌విచ్‌ని మెస్సీ కిచెన్‌లో ప్రిపేర్ చేస్తే ఎంత టైం పడతది? చాలా టైం పడతది. ఎందుకంటే మెస్సీ కిచెన్‌లో మొత్తం ఐటెమ్స్ అన్నీ కూడా ర్యాండమ్‌గా ఉన్నాయి కాబట్టి, ఏవి ఎక్కడున్నాయో మనకి క్లియర్‌గా తెలీదు కాబట్టి, ఒక ఐటెమ్‌ని మనం సెర్చ్ చేయాలంటే చాలా టైం పడతది, రైట్? సో, మనకి శాండ్‌విచ్ ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా టైం పడతది. అదే ఇప్పుడు ఇదే శాండ్‌విచ్‌ని మనం ఆర్గనైజ్డ్ కిచెన్‌లో చేస్తే చాలా క్విక్‌గా వితిన్ ఫ్యూ మినిట్స్‌లో మనం శాండ్‌విచ్‌ని ప్రిపేర్ చేయగలం. ఎందుకు? అన్నీ ఆర్గనైజ్డ్‌లో ఉన్నాయి. ఏవి ఎక్కడున్నాయో మనకి క్లియర్‌గా తెలుసు కాబట్టి, మనం ఈజీగా ఆ ఐటెమ్‌ని పిక్ చేసుకొని శాండ్‌విచ్‌ని ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా డేటా స్ట్రక్చర్‌కి, ఆల్గరిథమ్‌కి లింక్ ఏంటో? సో, డేటా అనేది ఆర్గనైజ్డ్‌గా ఉంటే, మనం రాసిన ఆల్గరిథమ్ అనేది చాలా ఫాస్ట్‌గా, ఎఫిషియెంట్‌గా వర్క్ చేస్తది. క్లియర్? అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వేర్ డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్స్ ఆర్ అప్లైడ్.
ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే ఫర్ సపోజ్ గూగుల్ మ్యాప్స్ అనేది గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తుంది అండ్ డైక్స్ట్రా ఆల్గరిథం అనేది యూజ్ చేస్తుంది. అలానే ఈ కామర్స్ యారే అండ్ హీప్ అండ్ ఇట్ విల్ యూస్ క్విక్ సార్ట్ అండ్ హీప్ సార్ట్ ఆల్గరిథం. సో ఇలా మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్లో డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. క్లియర్? సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. దీంట్లో మనకి లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఉంటుంది. లీనియర్లో యారే, లింక్ లిస్ట్, స్టాక్ అండ్ క్యూ. నాన్ లీనియర్లో ట్రీ, గ్రాఫ్ అండ్ హ్యాష్ టేబుల్. అండ్ ఆల్గరిథంలో మనకి సార్టింగ్ ఆల్గరిథం ఉంటుంది. దీంట్లో బబుల్ సార్ట్, సెలక్షన్, ఇన్సర్షన్, మర్జ్ అండ్ క్విక్. అండ్ సర్చింగ్ ఆల్గరిథంలో బైనరీ సెర్చ్ అండ్ లీనియర్ సెర్చ్. గ్రాఫ్ ఆల్గరిథంలో బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ అండ్ డిస్కార్డ్స్ ఆల్గరిథం. డైనమిక్ ప్రోగ్రామింగ్లో లాంగెస్ట్ కామన్ సబ్సీక్వెన్స్ అండ్ క్నాప్ స్టాక్ ప్రాబ్లమ్. అండ్ బ్యాక్ ట్రాకింగ్లో అండ్ క్వీన్స్ ప్రాబ్లమ్. సో ఇక్కడ నేను మెన్షన్ చేసినవన్నీ ఈ సిరీస్‌లో కవర్ చేస్తాను. దీంట్లో మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ నేను ఈ సిరీస్‌లో కవర్ చేయాలి అని మీకు అనిపిస్తే నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఆ టాపిక్‌ని కూడా ఈ సిరీస్‌లో ఇంక్లూడ్ చేస్తాను. ఓకే. సో డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో, ఆల్గరిథం అంటే ఏంటో క్లియర్‌గా అర్థమైంది కదా! ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియోలో డేటా స్ట్రక్చర్‌లో లీనియర్ డేటా స్ట్రక్చర్ అరే కోసం డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.